ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథుని దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు మన సాయినాథుని సందేశం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైతే చూస్తూ ఉన్నారో తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. బాబావారు మనకు ఏమి సందేశం ఇచ్చినా కూడా దానిలో అర్థము పరమార్థము తప్పక దాగి ఉంటుంది అని మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. అందరికీ కూడా మనం ఆ సాయినాథుని సందేశాన్ని పంపించడంలో మనం కూడా కొంత పుణ్యం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మీరందరూ మీకు నచ్చిన బాబావారి సందేశాన్ని తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మరి మన సాయినాథుడు ఈరోజు మన కోసం ఏమి సందేశం తీసుకువచ్చారో తెలుసుకుందామా? మరి బిడ్డ, నీకు నేను ఎన్నోసార్లు మాట ఇచ్చాను, అదే నీ ముందు చెప్పడానికి నీ ముందుకు వచ్చాను అని, అదే నీకు నేను ఉన్నాను అనే ధైర్యంతో కూడినటువంటి వచనాలను ఎన్నోసార్లు తెలియపరిచాను. ఎప్పుడైతే నీకు ఏమీ అర్థం అవ్వదో, ఏ దారి కూడా కనిపించినటువంటి పరిస్థితులు నీకు చుట్టుముడతాయో అప్పుడు భారమంతా కూడా ఈ బాబాపై వెయ్యి అని ఎన్నోసార్లు చెప్పాను కదా. అప్పుడు ఆ క్షణంలో నీకు మంచి దారిని నేను నీకు తప్పకుండా చూపిస్తాను అని. బిడ్డ, చెప్పి చెప్పి విసిగిపోయాను, ఎందుకలా అంటున్నానో తెలుసు. నీకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా నువ్వు మాత్రం నీ ధోరణి మార్చుకోకుండా ఒకే విధమైనటువంటి ఆలోచనలతో ఆందోళనతో నీ జీవితం అంతా కూడా గడిపేస్తూ ఉన్నావమ్మా. అసలు నీ ఊహకు అందనటువంటి గొప్ప జీవితాన్ని ఎప్పుడూ కూడా నీకు ప్రసాదిస్తాను అని చాలాసార్లు చెప్పాను. కానీ ఇప్పటి వరకు అమలు పరచలేదనే కదా నీ బాధ అంతా అని. దానికంటూ ఒక సమయం అంటూ వస్తుంది అని కూడా అది చెప్పాను కదా. ఇప్పుడు నీకు మంచి సమయం అన్నది ఆసన్నం కాబోతుంది బిడ్డ. ఆ సమయం కోసం నువ్వు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్నావని కూడా నాకు తెలుసు. జీవితంలో ఈ 3 విషయాలను గుర్తుపెట్టుకో. సహనంగా ఉండడం వల్ల నీకు రాబోయేటటువంటి జీవితం చాలా అందంగాను అద్భుతంగాను ఉంటుందమ్మా. ఎప్పుడైతే సహనాన్ని నమ్మకాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీకు వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని నీవు కూడా కని విని ఎరుగని విధంగా భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు తల్లి. ఎవరిని కూడా ఏమీ అడగవద్దని చెప్పాను కదా, అలాగే ఎవరిని కూడా నమ్మవద్దని కూడా చెప్పాను. అలాగే ఎవరి మీద ఆధారపడవద్దని కూడా చెప్పాను. ఎందుకు అలా చెప్పానో తెలుసా? ఎవరిని ఏమీ అడగవద్దని ఎందుకు చెప్పాను అంటే, నువ్వు అడుగుతావు బాగానే ఉంది, కానీ ఆ రోజు నీకు సహాయం చేసిన వారు రేపు నిన్ను పలుమార్లు విమర్శించవచ్చు కదా. అలాగే ఎవరైతే పూర్తిగా నమ్ముతావు అలాంటి వారు నిన్నే తప్పకుండా మోసం చేసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నమ్మి నీ విషయాలను కాదంటే నువ్వు చెయ్యాలనుకున్నటువంటి పనులు కానీ పెట్టాలనుకున్నట్టు పనుల గురించి కానీ అసలు చెప్పవద్దని నీకు నేను ఎన్నోసార్లు హెచ్చరించాను. అయినప్పటికీ నువ్వు మాత్రం నా మాటలను అసలు పట్టించుకోవడం లేదు. ఎవరి మీద కూడా ఆధారపడవద్దు అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు నువ్వు వారి దగ్గర ఏదైనా కానీ ఆశించి, అంటే ధనం కానీ లేదంటే ఇక ఇతరుల ఏ వస్తువుల గురించి అయినా ఆలోచించి వారిపై ఆధారపడ్డావు అని అంటే కనుక జీవితంలో నిన్ను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా అడుగులు వేయమ్మా. ఎవరిపైన ఆధారపడవద్దు అంటే, నీకైతే భగవంతుడు ఏదీ లేకుండా చేయలేదు కదా. నీకోసం మంచి జీవితాన్ని ఇచ్చారు. అయినప్పటికీ నీకు నువ్వుగా ఈ విధంగా వేరే వారిపై ఆధారపడి ఉండడం మంచిది కాదు. ఎందుకు అలా చెబుతున్నాను అంటే, ఇప్పుడు నీకు సహాయం చేసిన వారు రేపు నిన్ను దూషించవచ్చు, లేదంటే నీ ముందు బాగానే ఉంటూ నీ వెనుక వేరే విధంగా మాట్లాడనవచ్చు. ఎందుకు అలా చేస్తారు అంటే, వారి గురించి నాకు తెలుసు కాబట్టి మరీ నీ మంచి కోసం చెబుతున్నాను. ఎవరి మీద కూడా ఆధారపడవద్దు. నీ వద్ద ఉన్న దానితో సంతృప్తిగా ఉండు. నీకు కనుక ఈ బాబాపై బలమైనటువంటి విశ్వాసమే కనుక ఉంటే నువ్వు అనుభవించినటువంటి ప్రతి బాధకు నేను నీకు తప్పక ఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. అలాగే నెమ్మదిగా ప్రతి అడ్డంకిని కూడా పరిష్కరించబోతున్నాను బిడ్డ. వాస్తవానికి ఈ లోకం ఎవరికి కూడా ఏది స్థిరంగా ఉండదు. అందుకే నీకు గనుక ఇప్పటి వరకు గడిచిపోయినటువంటి చెడు రోజులు ఇంకా గుర్తొస్తున్నాయి అని అంటే గనక అది కేవలం నిన్ను బాధించాలని కాదు, ఇంకా నిన్ను జీవితంలో బాగా ఎదిగే విధంగా ఉపయోగపడే విధంగా నీ ఆలోచనలు నీకు వస్తూ ఉన్నాయని అర్థం. వాటి ద్వారా నువ్వు కుమిలిపోతూ అక్కడే ఆగిపోకూడదు. ఆ ఆలోచనల ద్వారానే
నీలో ఉన్నటువంటి పట్టుదల, అలాగే నీలో కొత్త కొత్త ఆలోచనలకు పునాది వేయాలి. కానీ ఇలా ఎక్కడ ఉన్నదానివి అక్కడే ఆగిపోవడం వల్ల జీవితంలో కూడా కష్టం వాటిల్లుతుంది కదా. ఇప్పుడు గడిచిపోయినటువంటి కాలం అంతా కూడా చెడు కాలమే కనుక గడ్డు కాలమే ఒప్పుకుంటాను. కానీ దాని గురించి తలచుకుంటూ ఇలా ఆగిపోకూడదు కదా. నువ్వు ఏమాత్రం బాధపడకూడదు, అలాగే ఎవరిపైన ఆధారపడకూడదు. నువ్వు ఎంచుకున్నటువంటి పనుల గురించి వారికి ముందే తెలియపరచవద్దు. ఒకవేళ నీ సమస్యలు కానీ నీ జీవితం కానీ బాగోలేకపోతే ఏమైంది, ఈ కష్టకాలం కూడా ఎంతో కాలం ఉండదు కదా. నేను నీకు హామీ ఇచ్చాను, అందుకే ఎప్పుడూ కూడా కాలానికి భయపడవద్దు, నేను చూసుకుంటాను. అలాగే మంచి రోజులు వాటిని చూసుకుని గర్వపడకూడదు. నువ్వు నీ పనిని నిర్వర్తించు, మిగతాదంతా నేను చూసుకుంటాను, నేను నిన్ను నడిపించుకుంటాను అనే భావనతో ఉండు. అయినప్పటికీ నువ్వే నన్ను అర్థం చేసుకున్నటువంటి లేదు. నీ జీవితంలో అత్యవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి దశ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుందమ్మా. నువ్వు సాధించబోతున్నావు. కానీ నువ్వు ఎంచుకున్నటువంటి పని ఉంది చూడు, దానిని మాత్రం ఎవ్వరికి కూడా నమ్మి ముందే దాన్ని తెలియపరచవద్దు. అలాగే సంతోషకరమైనటువంటి జీవితాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. అందుకు ముందు నీకు శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను తల్లి. కష్టకాలం వచ్చిందని ఇలా భయపడుతూ వేరే వారిపై ఆధారపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు? కష్టాన్ని కనుమరుగయ్యే వరకు తరిమి కొట్టాలమ్మా. కాబట్టి నువ్వు ఈ క్షణంలో ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి. ఆ వెనుక నేను ఉన్నానని మనస్ఫూర్తిగా నువ్వు నమ్మాలి. ఆ నమ్మిన రోజునే నీకు ఎటు చూసినా కూడా ఈ సాయి రూపమే కనిపిస్తుంది. ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు మరలా చెప్తున్నాను. నా భక్తుడు ఎంత ఆపదలో ఉన్నా, ఎంత సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నా, దుఃఖ సాగరంలో మునిగిపోతూ ఉన్నా సరే ఒక్కసారి నన్ను మనస్ఫూర్తిగా నమ్మి తలచుకుంటే, ఆర్తిగా నన్ను సాయి అని పిలిస్తే నేను తప్పకుండా రెక్కలు కట్టుకుని వచ్చి నిన్ను రక్షిస్తాను. మీ గురించి పూర్తిగా ఆలోచిస్తాను. నాకు మీ మనసులో దేని గురించి బాధపడుతున్నారో, దేని గురించి మీ కళ్ళల్లో నీరు వస్తుందో తెలియదా? కాబట్టి నీవెన్నంటే ఉండి రక్షించేటటువంటి నాకు నిన్ను కాపాడుకోవడం చాలా సులువైనటువంటి పని. అలాగే నీకు కావాల్సిన ఇవ్వడం కూడా నాకు చాలా సులువైనటువంటి పని. కాకపోతే నువ్వు అడగగానే వెంటనే ఇస్తే ఆ వస్తువు విలువ కానీ, లేదంటే దాని యొక్క కష్టంతో కూడినటువంటి ఫలితం కానీ నీకు తెలియదు. కాబట్టి కాస్త ఆలస్యం జరుగుతూ ఉంటుంది. అప్పుడే నువ్వు ఓర్పు సహనం కలిగి ఉండాలమ్మా అని చెప్తూ ఉంటాను కదా. చూడు బంగారు తల్లి, జనం మరణానికి ఒక సమయం ఏదో విధంగా అయితే ఉంటుందో, మన జీవితంలో జరిగేటటువంటి ప్రతి దానికి కూడా ఒక సమయం అంటూ రాసిపెట్టి ఉంటుంది కదా. అది రానిదే మనం ఎంతగా ఆరాటపడినా కూడా, ఎన్ని ప్రయోజనాలు చేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదమ్మా. నీకు ఎప్పుడు కష్టం వచ్చినా, నీకు ఇష్టం లేనటువంటి కొన్ని సంఘటనలు నీ జీవితంలో జరిగినా కూడా వాటి వలన నువ్వు బాధపడిన ఇవన్నీ కూడా నీ మనసును శిక్షణ ఇవ్వడానికి మాత్రమే. శరీరం మరణించిన తరువాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయడానికే, దానిని పద్ధతిలో పెట్టడానికే భగవంతుడు చేసేటటువంటి సంకల్పమే. కానీ నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధ పెట్టాలని, అంతకంటే కాదు. బంగారాన్ని మంటలో వేసి ఏ విధంగా అయితే పవిత్రం చేస్తారో అలాగే నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా పవిత్రం చేయడానికే కొన్ని సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు తల్లి. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు దేని గురించి అయితే దుర్బలమైనటువంటి జీవితాన్ని గడిపి చాలా బాధపడుతూ ఉన్నావో, నీకు నువ్వుగా నిందించుకుంటూ నా జీవితం ఇలా అయిపోయిందే అని కృంగిపోతూ ఉన్నావో, దాని గురించే శాశ్వతమైనటువంటి పరిష్కారంతో నీ సాయిని నీ గుమ్మం ముందు వరకు వచ్చాను. గొప్ప జీవితాన్ని నీకు ఇవ్వడానికి వచ్చాను. ఈ జీవితాన్ని నీకు ఇవ్వడంలో నీకంతా కూడా చాలా ఆనందమయంగా, తేలికగా నీ కుటుంబంతో ఆనందంగా గడపబోతున్నావు తల్లి. ఎవరు మోసం చేయలేరు. అలాగే వారు నమ్మేంత వరకు ఎవరు మోసం చేయలేరు. కానీ నమ్మకం అనేది ఎందుకు పెంచుకోవాలి? అది నీ తప్పు కాదు, అవుతుంది పక్కవారిది. కాబట్టి ఎవరికి కూడా నమ్మి నువ్వు చేసేటువంటి మంచి పనిలో ఎవరికి భాగస్వామ్యం చేయొద్దు. ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. మంచి వాళ్ళు కావాలంటే మంచి పనులు చేయాలి. ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు. కాబట్టి వారు నీ గురించి ఏ విధంగా చెడుగా ప్రచారం చేస్తున్నారో నాకు తెలుసు కనుక నేను ముందుగానే తెలియపరుస్తున్నాను. ఇక నుండి నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని నీ ఊహించని విధంగా ఉండేటటువంటి జీవితాన్ని పరిచయం చేస్తున్నాను. అంతవరకు కాస్త ఓపికగా ఉంటావు కదూ. ఇక ఈ సాయి ఇంతటితో
నీకు చాలా మంచి విషయాలతో నీ ముందున్నాను కనుక నువ్వు దాన్ని ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు బిడ్డ, నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను తల్లి అని బాబావారి సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్. మరి మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరలా మరో చక్కని బాబావారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జన సుఖినో భవంతు.